జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కట్ చేశారు. అనంతరం మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణకు మారుపేరు అని ఆయన కొనియాడారు. మహేష్ కుమార్ గౌడ్తో సుదీర్ఘ అనుబంధం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్ఎస్యుఐ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ సమన్వయం చేసి రేవంత్ రెడ్డికి అండగా నిలిచి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్రను పోషించారు. మహేష్ కుమార్ సేవలను అధిష్టానం గుర్తించింది. గత ప్రభుత్వ పథకాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, 500 రూపాయలకే సిలిండర్ను అందజేస్తోంది. ఎన్నికల ప్రణాళికలకు అమలు చేస్తున్నాము. దేశంలో రుణమాఫీ చేస్తున్న రాష్ట్రంలో తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. రుణమాఫీ చేయలేక బీఆర్ఎస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని చెప్పారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు కూడా జారీ చేయలేదని తెలిపారు. రైతులకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. సన్న రకాలకు 500 రూపాయల బోనస్ను అందించారు. నిరుపేదలందరికీ కడుపు నింపాలని సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 100% అర్హత ఉన్న వారికి అనుగుణంగా రేషన్ కార్డులను జారీ చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీల సమన్వయంతో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఏకగ్రీవ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించారు. బీసీ రిజర్వేషన్ల పెంపులో మహేష్ కుమార్ గౌడ్ పాత్ర ఎనలేనిదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో విజయం సాధిస్తాం. మహేష్ కుమార్ గౌడ్ ను ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో ₹1,00,000 రుణమాఫీ చేసింది. కానీ వాళ్ళు ఏది ఇచ్చిందో చేతులు ఎత్తేసింది, ఇది కాదు అని చెప్పండి. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రైతాంగమే వెన్నెముక, ఆ రైతుకు అండగా నిలబడే తలంపుతో నిధితో రుణమాఫీ కార్యక్రమం చేపట్టింది. రైతాంగానికి పెట్టుబడి సమకూర్చుతో పాటుగా ధాన్యం సేకరణ మున్నెన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ధాన్యం ఉత్పత్తి అవుతుంటే ఇవాళ ఈ వర్షానికి అకాల వర్షాలకు తడి బుద్ధవుతున్నటువంటి ధాన్యాన్ని కూడా రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకూడదు, రైతులు ఆందోళన గురి కాకుండా ఉండాలనే ఒక భావనతోని తడిసిన ధాన్యాన్ని కూడా సేకరింపు చేయాలని చెప్పి ప్రభుత్వం ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేయడం కోసం సేకరింపు చేస్తున్న విషయం మనం గమనించుకొని చెప్పండి. సన్న రకాలకు ఏదైతుందో ఇవాళ బియ్యం పంపిణీ కార్యక్రమం చెప్పండి. దశాబ్ద తరబడి రేషన్ కార్డు జారీ లేదే. ఇవాళ నిరుపేద వర్గాలకు ఏదైతుందో వాళ్ళ గుర్తింపు కావాల్సింది తెల్ల బియ్యం రేషన్ కార్డు అని చెప్పంటున్నాం. ఆ రేషన్ కార్డు కేవలం నిత్యావసర వస్తువుల సరుకులకి పరిమితం కాకుండా ప్రభుత్వం అమలు చేయదల పెట్టే సంక్షేమ కార్యక్రమాలకు అర్హత ఉంది. విద్య వైద్య అనేది ఉచితంగా పొందగలగటానికి సూచిక. అటువంటి రేషన్ కార్డుల జారీ ఏదైతుందో ఇక్కడ మనం గమనిస్తున్నాం. గత లాస్ట్ 1 మంత్కి ఏదైతుందో అర్హత కలిగే వారికి 100% సాచ్యురేషన్ ప్రాతిపదికన రేషన్ కార్డు అమలు చేయడం జరుగుతుందని చెప్పండి. ఏదైతుందో అఖిల భారత కాంగ్రెస్ వారి యొక్క సేవలు గుర్తించి వారి శాసన మండలి సభ్యుడిగా ఎంపిక చేయడమే కానీ తదుపరి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని తెలియజెప్పే విధంగా చెప్పండి. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం చేయడం, వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నియామకం అయిన తదుపరి ఇలా ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో ఒక్కొక్కటిగా చెప్పంటున్నాయి. ఇక్కడికి వచ్చి నేను అనుకుంటా నా ఉన్న అనుభవం లోపల తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బహుశా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అమలు కావడం లేదని చెప్పండి. విమర్శ కొరకు ఏ రాజకీయ పార్టీని విమర్శించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇలా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అమలు చేస్తూ వాటికి తోడు అదనంగా చెప్పంటున్న మహిళా సంక్షేమం, ఇలా ఉచిత రవాణా సౌకర్యమే కానీ, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సౌకర్యమే కానీ, ఇలా మహిళలకు ఏదైతుందో ఆర్థిక అభ్యున్నతి మనకి ఏదైతుందో బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం సదుపాయమే కానివ్వండి, మీరు ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నా. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా అందరూ ఆశ్చర్యపోతారు. వాస్తవం ఇంకా కొంతమందికి రుణమాఫీ సౌకర్యం అమలు కావాల్సింది మిగిలిపోయి ఉన్నది. కానీ వీళ్ళ దేశంలో ఏకైక రాజకీయ పార్టీ, ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి తప్పదంటుంది. బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ తెలంగాణ శాసన మండలి బిల్లు ఆమోదం చేయడమే కాదు, గవర్నర్ గారి ద్వారా ఏదైతుందో లీగల్ స్క్రూటీతో సహా కేంద్ర ప్రభుత్వం నివేదించడం జరిగింది. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో వివిధ రాజకీయ పార్టీ అన్నింటిలో సమన్వయం చేసి అందరి ఏకాభిప్రాయంతో
వీళ్ళ కేంద్రానికి ఏది ఇచ్చిందో 15 వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పన చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ. దానికి వెన్నుదన్నుగా నిలిచి మరి ముందు వరుసలో ఉన్నది మన మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పని చెప్పక తప్పదు. వారు పిసిసి అధ్యక్షుడు వారి బాధ్యత ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయడం లోపల మరి ముందు వరుసలో ఉన్నందుకు నేను వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా, వారిని అభినందిస్తూ అని చెప్పంటున్నాను. నేను వారు ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిండు. మహేష్ కుమార్ గౌడ్ గారు అనగానే ఏదైతుందో అందరూ వృత్తిపరంగా గీతా కార్మికుడు అనుకుంటారు, కానీ వాస్తవంగా ఏదైతుందో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించింది ఆయన. వారి తండ్రి గారు ఏదైతుందో వారు మంచి విద్యాబుద్ధులు వర్తించాలని చెప్పని వారిని నిజామాబాద్ లో ఇల్లు తీసుకొని వారు మంచి విద్యాబుద్ధులు చెప్పించే విధంగా ఇప్పుడే చాంద్ భాయ్ అన్నట్టు కరాటే మాస్టర్ కూడా ఆయన శిక్షణ పొందడం జరిగిందని చెప్పంటున్నాను. ఇలా మహేష్ కుమార్ గారి ఆధ్వర్యం లోపల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మనకు ఒక పరీక్ష లాంటి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఏదైతుందో మనం విజయకేతం ఎగరవేయటం, దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా ప్రభుత్వం అమలు చేసి నిలబెట్టే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అర్హతకు అనుగుణంగా అర్హులకు చేరవేయటము ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత భావిస్తారని చెప్పండి. దయచేసి మరి వాళ్ళ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా మరి వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పని వారు నిండు నూరేళ్లు ఏదైతున్నదో వాళ్ళు ఇంకా మంచి హోదాలతో పదోన్నతులతో వారు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వారి సేవలు విస్తరింపబడాలని చెప్పని నేను భగవంతుడు ప్రార్థిస్తూ మరి ఈ జన్మదిన కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహించడం లోపల తోడు నిలిచినటువంటి కాంగ్రెస్ యంత్రాంగానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.